ఇది అల్లు అర్జున్ కొంత బ్యాలన్స్డ్గా మాట్లాడుతున్నాడు ఈ మధ్య. చూసాడు అక్కడ అమెరికాలో కూడా వాళ్ళతో మాట్లాడుతూ ఒక హైదరాబాదు ఒక విశాఖపట్నంలో ఉన్నట్టుగా ఉంది అనే మాట మాట్లాడారు. అంటే చూడండి అక్కడ కూడా ఆయన ఇటు తెలంగాణ ఆంధ్రాని బ్యాలెన్స్ చేశారన్నమాట. సో అక్కడ ఉన్న తెలంగాణ వాళ్ళు మరి ఫీల్ కాకుండా హైదరాబాద్ అనే మాట మాట్లాడటం, ఆంధ్ర సంబంధించిన వాళ్ళు ఫీల్ అవ్వకుండా విశాఖపట్నం అని కూడా ఇద్దరి రెండు ప్రాంతాలు కూడా కోట్ చేశాడు. సో ఏదేమైనా కూడా ఆయన రానున్న రోజుల్లో పెద్ద స్టార్ అవుతాడు అంటే డౌట్ లేదు. ఆల్రెడీ ఇప్పటికే పుష్పతోటి ఎటువంటి రికార్డ్స్ని క్రియేట్ చేస్తాడో మనకు తెలుసు. మంచి నటన, మంచి డ్యాన్స్ ఉన్నటువంటి వ్యక్తి, మంచి కమిట్మెంట్ తోటి ఉండేటువంటి అల్లు అర్జున్ నెట్టి పరిస్థితి కూడా జాతీయ స్థాయి నటుడు అనే విషయంలో డౌట్ లేదు. ఇక ముందు ఇంటర్నేషనల్ స్థాయిలో ఆస్కార్ స్థాయి కూడా ఆయన ఎదుగుతాడన్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఆయన నిన్న జరిగినటువంటి నాట్స్ అనేది ఉందో నార్త్ ఇండియన్ తెలుగు అసోసియేషన్, తెలుగు వారియర్ ఫైర్ అనేది నాట్స్ అసోసియేషన్ సంబంధించి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ప్రతి సంవత్సరం కూడా మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళని ప్రముఖులు తీసుకెళ్ళటం, అక్కడ అసోసియేషన్ సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆ క్రమంలో నిన్న జరిగిన కార్యక్రమంలో అల్లు అర్జున్ ఆ విధంగా మాట్లాడారు.